ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు నిన్న శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం మండల కేంద్రంలో ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాటు కార్యక్రమంలో భాగంగా ఆమదలవలస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతాడ రవికుమార్ మరియు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆమదలవలస పట్టణంలో వన్వే నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళుతూ తప్పుడు హామీలతో గద్దెనెక్కి కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలకు చుక్కలు చూపుతున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామని రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సభలో కూడా ఏవైతే సూపర్ 6 ఇస్తానని చెప్పేసి ఎలా అయితే ప్రామిస్ చేశారో అలాగే ప్రతి సభలో కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని పునరుద్ఘాటించి మరి గొంతు చించుకునేట్టు అరిసి మరీ చెప్పారనమాట ఆ రోజు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయన గెలిచిన 6 నెలల్లోనే ఈరోజు పేద ప్రజలపై 15,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపారనమాట. ఇప్పటికే పేద ప్రజలందరూ నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుండి సూపర్ 6 అని ప్రకటించి ప్రభుత్వం నుండి ఏ ఒక్క పథకం కూడా చెల్లించకుండా ఉండి ఈరోజు విద్యుత్ భారం మోపితే ప్రజల తాలూ పరిస్థితి ఏమవుతుంది? అందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం అనేది ఆమదలవలస నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పెంచిన 15,500 కోట్ల రూపాయల భారాన్ని ఇమీడియట్గా తగ్గించాలని, అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది, 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఆయన విద్యుత్ అనేది ఇచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఇవ్వట్లేదు సరికదా, ముందున్న బిల్లు అంతా కలిపి 10,000, 15,000 రూపాయలు బిల్లు వేసి చెల్లించిన పక్షంలో వాళ్ళ ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది.